హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. తెలంగాణలో ఆ ఉద్యోగాలు కూడా లేవు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎంతో కొంత బెటర్గా 10,000 ఉద్యోగాలు ఇస్తాం, అవి ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15న మేము నోటిఫికేషన్లు జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్ని నిన్న ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు విడుదల చేసింది. అయితే ఈ 10,000 ఉద్యోగాలలో అన్నిటికంటే ఎక్కువగా పోటీ పడేటటువంటి అంశం ఏంటి సార్ అంటే గ్రూప్ 2. ఎందుకంటే 750 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో 450 వరకు ఉండొచ్చు అన్నట్టు అంచనా నేపథ్యంలో అంచనాలకు మించి 750 ఉద్యోగాలతోని నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న ఇస్తామని స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు. మరి గ్రూప్ 2 ఎందుకంటే రాష్ట్రాలలో ఒక సివిల్ సర్వీస్ లాంటిది. ఎందుకంటే గ్రూప్ 1 ఉద్యోగాలు పడతాయి, కానీ చాలా తక్కువగా పడతాయి. అది కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ గ్రూప్ 1లో ఎగ్జాములు మారిపోయినాయి. కానీ తెలుగు మీడియం వాళ్ళు 80 to 90% ఉద్యోగాలు కొట్టేది ఎక్కడ సార్ అంటే గ్రూప్ 2లో మాత్రమే. 90% వరకు తెలుగు మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉద్యోగాలు కొడతా ఉన్నారు గ్రూప్ 2 స్థాయిలో. మరి ఆ గ్రూప్ 2 ప్రిపరేషన్ విధానం ఎట్లుండాలా, ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాము? ఎందుకంటే అశోక్ సార్ అంటే తెలంగాణలో తెలియని విద్యార్థి లేడు. నేను ఎట్లా ప్రిపేర్ కావాలన్న వీడియో చేస్తే దాదాపుగా 6 లక్షల మంది చూశారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, ఎందుకంటే ఏపీకి తెలంగాణకి పెద్ద తేడా ఉన్న సిలబస్ ఏమీ ఉండదు. ఒక జాగ్రఫీ, ఒక ఎకానమీ, కొంత కరెంట్ అఫైర్స్, అంటే చిన్న చిన్న అంశాలు మాత్రమే. జాగ్రఫీ, ఎకానమీ లాంటి చిన్న చిన్న అంశాలు మాత్రమే చేంజెస్ ఉంటాయి. మిగతా సిలబస్ దాదాపుగా సేమ్గానే ఉంటాయి. ఏపీపీఎస్లో ప్రధానంగా ఎక్కువ ఫోకసు, తెలంగాణతో పోల్చిన ఎక్కువ ఫోకస్ పెట్టే అంశం ఏంటి సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. 75 మార్కులు ఇచ్చారు. గ్రూప్ 1లో 50 మార్కులే ఉంటుంది. గ్రూప్ 2లో తెలంగాణలో 25 మార్క్సే ఉంటుంది. గతంలో పాత గ్రూప్ 2లో కూడా 25 మార్క్స్ మాత్రమే. 25లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎస్ఎన్టీ మొత్తం కలిపి 25 మార్కులు వచ్చేవి. కానీ ఇప్పుడున్నటువంటి ఏపీపీఎస్సీ యొక్క సిలబస్లో 75 మార్కుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అలాగే మెయిన్స్ థర్డ్ పేపర్లో ఎకానమీ 75 మార్కులు ఉన్నది. అక్కడ ఒక థర్డ్ పేపర్ ఒకటే మన ఇబ్బంది పెట్టేటటువంటి ఏరియా. మొత్తంగా ఓవరాల్గా ఈ ప్రిపరేషన్ విధానం ఎట్లుండాలన్న అంశాలపైన డీటెయిల్డ్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వండి, సిలబస్ ఎనాలిసిస్ ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనే నేపథ్యంలో మనం చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికంటే ముందు అశోక ఆన్లైన్ అకాడమీలో ఈ గ్రూప్ 2 క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం సిలబస్ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే అశోక్ సారు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మూమెంట్, అట్లాగే మీకు ఏపీకి సంబంధించినటువంటి క్లాసెస్, అలాగే ఇండియన్ హిస్టరీ క్లాసెస్, అలాగే ఏపీకి సంబంధించిన హిస్టరీలో ఉమామహేశ్వర్ సారు మరియు నేను ఇద్దరం కలిసి మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యాకల్టీ కూడా మన దగ్గర ఏమేమి ఫ్యాకల్టీ ఉంటుంది అనే అంశాన్ని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఫిలిమ్స్, మెయిన్స్ 2 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది మనము రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫిలిమ్స్ అనే దాంట్లో 5 సబ్జెక్టులు ఇచ్చారు, 150 మార్కులు. ప్రతి ఏరియాకి వెళ్ళి 30 మార్కులు అడుగుతున్నారు. ఈ 150 మార్కులలో ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాము అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే పేపర్ ఆడుగా ఉంటే 70-80 మార్కులు వచ్చినా, 60 మార్కులు వచ్చినా క్వాలిఫై అవుతాం. పేపర్ ఈజీగా ఉంటే 100 మార్కులు కూడా క్వాలిఫై అయ్యే పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి ఇవాళ ఫిలిమ్స్లో ఎంత ఇస్తారు సార్ అంటే 15 మంది, 50 మంది, 100 మంది, క్లారిఫికేషన్ లేదు. కాబట్టి గతంలో 15 ఇస్తే ఉద్యమాలు చేసిన కారణంగా పెంచారు.
ఈసారి కూడా మీరు గనక ఏపీలో గనక 1:100 కావాలనక ప్రధాన డిమాండ్ గనక వస్తే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. 1:50 అని చెప్పేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించే ఒక ప్రయత్నం చేయండి. 1:15 అయితే ఉండకపోవచ్చు, కాబట్టి మధ్య మార్గంగా 50 వరకు ఉండొచ్చు. కానీ మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తే 1:100 రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిలిమ్స్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో మనకు 5 సబ్జెక్టులు ఇచ్చారు. 5 సబ్జెక్టులలో మెయిన్స్లోనూ ఏపీ హిస్టరీ ఉంటే ఫిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఇచ్చారు. ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మీడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఈ 3 అంశాలపైన ఒక్కొక్క దానిపైన గంట క్లాసెస్ మీకు యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను. మళ్ళొకసారి కూడా ఏన్షియంట్ ఎలా ప్రిపేర్ కావాలా, ఉన్న టాపిక్స్ ఏంటి, మెయిన్స్ ఎట్లా, మోడర్న్ ఎట్లా ప్రిపేర్ కావాలా, మీడివల్ ఎట్లా ప్రిపేర్ కావాలా, ప్రధానమైన చాప్టర్లు 15 ఉంటాయి. మొత్తంగా చూస్తే 50 చాప్టర్లు వస్తాయి. ఎందుకంటే ఏన్షియంట్లో వేద నాగరికత, సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, అదే మాదిరిగా మౌర్యన్ డైనాసిటీ, అలాగే గుప్తా డైనాసిటీ 5 చాప్టర్లు మేజర్ చాప్టర్లు ఉంటాయి. అలాగే శిలాయుగం అని దానికి ముందు వచ్చేటటువంటి శిలాయుగం కావచ్చు. అలాగే ఆఫ్టర్ మౌర్యన్స్ పార్థియన్లు, ఇండో గ్రీకులు, కుషానులు, సంగం ఏజు లాంటి అంశాలు కూడా ఉండొచ్చు. అలాగే హర్షవర్ధనుడు, పల్లవులు, బాదామి చాళుక్యులు లాంటి చాప్టర్లు, చిన్న చిన్న చాప్టర్లు అనేవి మనకి ఏన్షియంట్లో కనబడతాయి. అలాగే మీడివల్కి వచ్చేసరికి ఢిల్లీ సుల్తానులు, మొఘలాయులు, భక్తిమత ఉద్యమం, అలాగే విజయనగర సామ్రాజ్యం, దాంతోపాటుగా ఛత్రపతి శివాజీ, అతని యొక్క వారసులు పీష్వాల నేపథ్యంలో 5 చాప్టర్లు మీడివల్లో కనబడతాయి. ఇక మోడర్న్కి వస్తే యూరోపియన్ల రాక, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, దాంతోపాటు సంఘ సంస్కరణ, దాంతోపాటు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, కుల ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, జమీందారు ఉద్యమాలు లాంటి ఉద్యమాలు ఉంటాయి. అలాగే జాతీయోద్యమం ఉంటుంది. ఇట్లా 5 చాప్టర్లుగా మెయిన్స్గా విభజన చేసుకోవచ్చు. ఒక్కొక్క అంశం పైన ఏన్షియంట్ పైన గంట సేపు, మీడివల్ పైన గంట సేపు, మోడర్న్ పైన గంట సేపు అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వెతుకుతే మీకు దొరుకుతాయి. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కూడా ఈ 3 గంటల క్లాసు మీకు మోడర్న్ ప్రిపరేషన్ విధానం పైన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక భూగోళ శాస్త్రంలో ఏముంది సార్ అంటే ఇండియన్ జాగ్రఫీ ఉన్నది, ఏపీ జాగ్రఫీ ఉంది, అలాగే వరల్డ్ జాగ్రఫీ, 3 జాగ్రఫీలు ఉంటాయి. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎక్కడంటే జాగ్రఫీలో. అలాగే భారతీయ సమాజం అనేది కొత్త సిలబస్ మనకు ఏపీలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. కాబట్టి భారతీయ సమాజం యొక్క లక్షణాలు మొత్తం కూడా మనకు శంకరెడ్డి సార్ క్లాసెస్ చెప్తారు. అలాగే జాగ్రఫీ వచ్చేసి మనకు అవినాష్ సారు, కిషిందర్ సార్ ఇద్దరు క్లాసెస్ మనకు జాగ్రఫీలో ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ రాజేంద్ర శర్మ సార్ యొక్క కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ మనకు ఇసాక్ సార్ యొక్క మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ ప్రతి సంబంధించి ఒక 30 మార్కులకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా డీల్ చేయడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీలో ఈజీ పద్ధతిలో 30 మార్కులు సంపాదించడానికి ఈజీలో చెప్పడానికి మనకు ఇసాక్ సార్ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఇక మీరు ఫస్ట్ చేయాల్సిన అంశం ఏంటంటే సిలబస్ ఏమున్నది. సిలబస్ ఇక్కడ టాపిక్స్ మాత్రమే ఇచ్చారు, ఇంక్లూడింగ్ లోపడి పోయి ఏమేమి చాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో చెప్పినట్టుగా జాగ్రఫీలో ఏమున్నాయి, దాంతోపాటు సోషియాలజీలో ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్ అంటే మామూలుగానే ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి సార్ అంటే ప్రీవియస్ పేపర్లని, గతంలో నిర్వహించిన పేపర్లు మొత్తం కూడా అధ్యయనం చేస్తే క్వశ్చనేర్ ఎలా వస్తుందన్న కాన్సెప్ట్ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పోయినసారి సోషియాలజీ క్వశ్చన్లు చాలా గందరగోళంగా 30 మార్కులలో కనీసం 10 మార్కులు కూడా చేయకుండా పేపర్ రావడం జరిగింది. ఒకసారి అలా రావచ్చు, మరోసారి ఈజీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు మెయిన్స్లో పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి చరిత్ర 5 ప్రధానమైన చాప్టర్లు ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్లకి వెళ్ళి 15 క్వశ్చన్లు వస్తాయి. దానిపైన సిలబస్ సంబంధించిన అనాలిసిస్ కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మన క్లాసెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు నరేష్ సార్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అలాగే
పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ సంబంధించి ఉబ్బు రమేష్ సార్ అండ్ వాసు సార్ యొక్క క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ మనకు అవినాష్ సార్ దాదాపుగా 60 గంటల క్లాసెస్ ఎక్కడ లేని విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్తోనే మనకు అవినాష్ సార్ క్లాసెస్ చెప్పించడం జరుగుతూ ఉంది. కొన్ని చెప్పించాం, మళ్ళీ క్లాసు చెప్పిస్తాం. కాబట్టి ఫిలిమ్స్ మెయిన్ సంబంధించినటువంటి చాలా అద్భుతమైన వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయండి. ముందుగా ఏం చేయాలి సార్? ప్రిపరేషన్ విధానం అంటే ఏం చేయాలి? సార్ అంటే ముందుగా మీరు క్లాసెస్ వినే ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఓన్ ప్రిపరేషన్ సరిపోద్ది కదా, అసలు కోచింగ్ తీసుకోవాలన్నా అన్నట్టు ఒక డైలమాలు ఉంటారు. కోచింగ్ ఈజ్ ద మస్ట్, కావాల్సిందే. ఎందుకంటే నువ్వు జనరల్గా చదివితే ఒక సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఒక కంకర్ రోడ్డు, ఒక డాంబర్ రోడ్డు, ఒక హైవే, 3 దారులు కనుక ఉంటే కోచింగ్ తీసుకున్న తర్వాత మనము హైవే మాదిరిగా పోయిన విధంగా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు పుస్తకాలుగా నువ్వు సొంతంగా చదివితే కంకర్ రోడ్డు మీద పోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్జెక్టును అర్థం చేసుకొని చాప్టర్లు చదవడానికి, ఒక ఏపీసీ చదవడానికే నీకు దాదాపుగా 3-4 నెలల టైం పడుతుంది. అదే క్లాసెస్ కనుక వింటే 1 మంత్లో సబ్జెక్టు పైన గ్రిప్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రావడానికి దాదాపు 6 నెలల టైం ఉన్నది. ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడానికి 45 రోజుల నుంచి 2 నెలల టైం ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ చేయడానికి మళ్ళొక 2 నెలల టైం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ కావడానికి 4 నుంచి 6 నెలల్లో గ్రూప్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. అంటే దాదాపుగా ఇవాళ మనం మార్చిలో ఉన్నాం, మళ్ళీ నెక్స్ట్ మార్చిలోగా ఈ గ్రూప్ 2 ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దాదాపు 1 ఇయర్ మనకు టార్గెట్ ఉన్నది. ఈ 1 ఇయర్లో సబ్జెక్టును కనుక ఒడిసి పడితే ఈజీగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. దాంట్లో ముందుగా మనం ఏం చేయాలి సార్ అంటే క్లాసెస్ని ఎన్నుకోవాలా, కరెక్ట్ ఫ్యాకల్టీని ఎన్నుకోవాలా. ఒక్కోసారి ఒకే ఇన్స్టిట్యూట్లలో మొత్తం ఫ్యాకల్టీస్ పర్ఫెక్ట్గా దొరకవచ్చు, ఇంకో దగ్గర వేరు ఫ్యాకల్టీ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్లాసెస్ ఎన్నిక అనేది చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే పుస్తకాలు, ప్రతి సబ్జెక్టుకి ఖచ్చితంగా 2 పుస్తకాలు తీసుకోవాలి, 2 రైటర్స్ పుస్తకాలు తీసుకోవాలి. మెయిన్ రైటర్ పుస్తకాలను బాగా 1-10 సార్లు చదివి దాంతోపాటుగా మరొక పుస్తకాన్ని కూడా దగ్గరలో పెట్టుకొని ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ వచ్చిన ఏరియా మాత్రమే చూడాలా. రెఫరెన్స్ పుస్తకం అంటాం. ఒకటి ప్రధానమైన పుస్తకం ఉండాలా, రెండవది రెఫరెన్స్ పుస్తకం ఉండాలా. ఆ 2 పుస్తకాల మీద మీరు ఆధారపడి ఉండాలి. ఒకటి ముందుగాల ఏదైనా ఒక ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ వింటాం, రెండోది పుస్తకాలు చదువుతాం. ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు క్లాస్ నోట్స్ రాసుకుంటాం, రెండవది పుస్తకాలు చదివినప్పుడు నోట్స్ రాసుకుంటాం. ఆ నోట్స్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా నోట్స్ స్పైరల్ నోట్స్ తీసుకొని దాంట్లో ఒక్క సైడు మాత్రమే రాసుకోవాలా, రెండో సైడ్ రాయొద్దు. ఉదాహరణ క్లాసెస్ వింటున్నారు, క్లాసెస్ విన్నప్పుడు మొత్తం 1 సైడ్ నోట్స్ రాసుకుంటే పుస్తకాలు చదివినప్పుడు కొత్త పాయింట్లు ఏమన్నా వస్తే వదిలిపెట్టిన సైడు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నోట్స్ 1 సైడ్ మాత్రం రాసుకోండి. రాసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే నువ్వు రాసుకుంది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలా రాసుకున్నావు అలా ముద్రలు అనేవి మైండ్లో పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నోట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్లాస్ వినడం ఎంత ఇంపార్టెంటో పుస్తకాలు చదవడం అంత ఇంపార్టెంటో. ఆ రెండింటికి మించి ఆ 200% అయితే 200% నీ నోట్స్ అద్భుతంగా ఉండాలి, కరెక్ట్ వేలో రాసుకోవాలా. కాబట్టి తెలియని అంశాలు రాసుకోవాలి, తెలియని అంశాలు హైలైట్ చేసుకోవాలా. అట్లా నోట్స్ కనుక రాసుకోగలిగితే సబ్జెక్ట్ అనే మెదడులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2వ స్థాయిలో నోట్స్ రాసుకున్న తర్వాత 3వ స్థాయిలో ఏం చేయాలి సార్ అంటే ఉదాహరణకి ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక 400 పేజీల నోట్స్ మీరు రాసుకున్నారనుకోండి. ఏపీ హిస్టరీకి సంబంధించి 400 పేజీల నోట్స్ రాసుకుంటే ఈ 400 పేజీలని ఒక 50-60 పేజీలలో షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే షార్ట్ నోట్స్లోకి వెళ్ళి మనకు ఏపీ హిస్టరీలో 75 మార్కులు ఉంటే ఈ షార్ట్ నోట్స్ నుంచి 30 నుంచి 40 మార్కులు ఈజీగా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది షార్ట్ నోట్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే బట్టి పట్టే పద్ధతి.
ఉదాహరణకు శాసనాలు ఉన్నాయి, మొత్తం ఏపీస్లో శాసనాలు మొత్తం బట్టి పట్టాలా. గ్రంథాలు ఉన్నాయి, ఏపీస్ ఉన్న గ్రంథాలు మొత్తం కూడా బట్టి పట్టే ప్రయత్నం చేయాలా. ఏపీస్ నుంచి నాణాలు మొత్తం చూసుకునే ప్రయత్నం చేయాలా. నిర్మాణాలు మొత్తం కూడా మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఇవన్నీ షార్ట్ నోట్స్లో ఉండాలా. ఈ షార్ట్ నోట్స్ ఆధారంగానే మన స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా 2 పేపర్లలో మీకు 300 మార్కులు ఉంటే దాదాపు 200+ వచ్చిన వాళ్ళు రెడీ ఉండడానికి అవకాశం ఉంటుంది. పేపర్కి ఇక్కడ మొత్తంగా 4 భాగాలు చేసుకుంటే ఒక్కొక్క భాగంలో కనీసం అందరికంటే 5 మార్కులు ఎక్కువ సంపాదించినా నీకు 20 మార్కుల తేడా వస్తుంది. ఆ 20 మార్కుల కానీ ఉద్యోగం ఉంటుంది. 5 మార్కులు నీకు ఎక్కువ రావాలంటే, ప్రతి పేపర్లో 5 మార్కులు ఎక్కువగా నీకు రావాలంటే నువ్వు ఏం చేయాలి సార్ అంటే, వాటి మొత్తం కూడా షార్ట్ నోట్స్ రూపంలో బేసిక్స్ పాయింట్స్ బట్టి పట్టాలి. బట్టి పట్టడం అంటే ఏదో బయాడ్ చేసినట్టు కాకుండా ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదివి ఆ చదివిన పుస్తకాన్ని షార్ట్ నోట్స్ రూపంలో రాసుకొని దాన్ని ఒక 10 టైమ్స్ కనుక నువ్వు చదవగలిగితే బేసిక్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా 40కి 40 మార్కులు బేసిక్స్ పెడితే మనకు 35 మార్కులు కాన్సెప్ట్ మీద వస్తే ఆ కాన్సెప్ట్లో బిట్లు పోవడానికి అవకాశం ఉంటాయి. బేసిక్లో మాత్రం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చూసుకునే యొక్క బాధ్యత కనుక నువ్వు తీసుకోగలిగితే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రాక్టీస్ బిట్స్ నేను ముందుగా ఏం చెప్తున్నా సార్ అంటే, మీ టేబుల్ పైన మీరు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి టేబుల్ పైన ముందుగా ఏముండాలి సార్ అంటే సిలబస్ కాపీ ఉండాలి. ఒకటి సిలబస్ కాపీ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా మీరు చేయాల్సిన రెండో అంశం ఏంటంటే ప్రీవియస్ బిడ్ బ్యాంక్ ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రీవియస్ పరీక్షలకు సంబంధించి అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, జనరల్ స్టడీస్ నేపథ్యంలో ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఇలాంటి ఎగ్జాములలో జనరల్ స్టడీస్ పేపర్లు మొత్తంగా ఉంటాయి. ఆ పేపర్లకు సంబంధించిన పేపర్స్ అంటే ఇవన్నీ మార్కెట్లో ప్రీవియస్ పేపర్ల పేరుతోని మనకు బుక్స్ అనేవి దొరుకుతాయి. ఖచ్చితంగా నీ టేబుల్ పైన ప్రీవియస్ బిట్లు ఉండాలా, సిలబస్ కాపీ ఉండాలా. ఆ సిలబస్ మొత్తం కూడా ఏ చాప్టర్లో ఏముందో కంప్లీట్గా మైండ్లో ఉండే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సిలబస్ని. ఎందుకంటే సిలబస్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. క్వశ్చన్ ఎలా వస్తుందో తెలియాలంటే నువ్వేం చేయాలి సార్ అంటే ప్రీవియస్ పేపర్లు ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయాలి. ఈ 2 చూసిన తర్వాత నీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మొదలు పెడితే లోతుగా ఎలా చదవాలా, ఏం చదవాలా, ఎంతవరకు చదవాలని అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్ని ఖచ్చితంగా ఒక 10-15 సార్లు చూడండి, ప్రీవియస్ బిట్లు చూడండి, మీ ప్రిపరేషన్ మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఫైనల్గా మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్, గ్రాండ్ టెస్టులు. ప్రాక్టీస్ బిట్స్ అంటే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలా, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలా, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా కావాలా, గ్రాండ్ టెస్ట్ కూడా కావాలా. ఈ టెస్టులు ఎవరు ఉండాలి సార్ అంటే పిల్లలు రాసినటువంటి పేపర్లు కాదు, ఫ్యాకల్టీల చేత తయారు చేయబడినటువంటి గ్రాండ్ టెస్టులు కనుక రాస్తే దాని డెప్త్ అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికిన ప్రతి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ కాకపోవచ్చు, పుస్తకాలలో ఆన్సర్లు తప్పు ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలా. ఆ నేపథ్యంలోనే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ రెండింటికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిట్స్ గ్రాండ్ టెస్టులని స్వయంగా నేనే తయారు చేసి మీకు అందజేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్లలో కూడా వర్క్ నడుస్తూ ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీ ప్రిపరేషన్ విధానంలో ఈ 5 అంశాలతో పాటు మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రీవియస్ సిలబస్ అండ్ ప్రీవియస్ బిట్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ రాసుకోండి. ఒకటేంటంటే సిలబస్, రెండవది ఏంటి సార్ అంటే ప్రీవియస్ బిట్స్. ఈ 2 అంశాలు కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మన యొక్క ఫ్యాకల్టీని ఎన్నుకునే విధానం దగ్గర, క్లాసెస్ దగ్గర జాగ్రత్త పడండి. అలాగే ప్రతి చాప్టర్కి, ప్రతి పుస్తకానికి, ప్రతి ఒక్క ఏరియాకి, ఉదాహరణకు జాగ్రఫీకి సంబంధించిన 2 పుస్తకాలు, ఎకానమీకి సంబంధించిన 2 పుస్తకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 2 పుస్తకాలు, ప్రతి అంశానికి 2 పుస్తకాలు ఖచ్చితంగా ఉండాలా. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవాలా, రెండో పుస్తకాన్ని మాత్రం కేవలం రెఫరెన్స్గా వాడుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఎక్కడైతే అంశం రాదో అంశాన్ని వరకు మాత్రమే వెతికే ఒక ప్రయత్నం చేస్తే ఇక రెఫరెన్స్ పుస్తకంగా పనికొస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి. అట్లని చెప్పేసి ఒకే పుస్తకానికి సంబంధించి ఏపీసీకి సంబంధించి 4 పుస్తకాలు చదువుతా అంటే మీరు గందరగోళం పడే అవకాశం ఉంటుంది, ఎక్కువ టైం కూడా పోతుంది. కాబట్టి 2 పుస్తకాలు, ఒకటి గవర్నమెంట్ పబ్లికేషన్, ఒకటి ప్రైవేట్ పబ్లికేషన్. ప్రైవేట్ ఆథర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఒక ప్రైవేట్ పబ్లికేషన్ యొక్క పుస్తకం, రెండోది గవర్నమెంట్ తెలుగు అకాడమీ సంబంధించిన పుస్తకాలు. ఈ రెండింటితో పాటు సారు చెప్పేటువంటి క్లాస్ సంబంధించిన నోట్స్ నీకు 3 అవుతాయి.
మూడవుతాయి కాబట్టి ఆ మూడిటి ఆధారంగా ముందు పోయే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ నోట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దాంతోపాటు షార్ట్ నోట్స్ ప్రతి సబ్జెక్టుకి షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలా. దాంతోపాటుగా ప్రాక్టీస్ బిట్స్ కనుక మీరు అవలంబించగలిగితే ఈ గ్రూప్ 2లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఇక మీ సిలబస్ కనుక వస్తే మీకు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది సార్ అంటే, పోయినసారి సోషాలజీలో ఇబ్బంది పడిన సందర్భానికి అర్థం చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ వచ్చినట్టే కనిపిస్తుంది, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన రోజు 2 గంటలు ఖచ్చితంగా మీరు కసరత్తు చేస్తే ఫిలిమ్స్లో గట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. మెంటల్ ఎబిలిటీ అనేది కొంత ఈజీగానే మనకు రీజనింగ్ ఉంటుంది కాబట్టి కొంత కష్టపడితే రావడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే కొంత ఈజీగా మనకు ఇండియన్ హిస్టరీ పైన స్కోర్ సంపాదించవచ్చు, అలాగే జాగ్రఫీలో స్కోర్ సంపాదించవచ్చు. కింది 3 అంశాలు మాత్రం కొంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మీకు మెయిన్స్ కనుక వచ్చేస్తే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పైన మన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే బాగా క్రిటికల్గా ఉండే సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాదాపుగా మీరు నిజంగా కష్టపడి 90% మార్కులు సంపాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 85% మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. ఎకానమీలో మీకు 70% మార్కులు వస్తే చాలా ఎక్కువగా, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 70 నుంచి 75% మార్కులు వస్తే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క స్కోరింగ్ వివరాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళి ఏ విధంగా ప్రిపేర్ కావాలన్న అంశాలపైన మీకు అవేర్నెస్ క్లాసెస్ యూట్యూబ్ ద్వారా, సబ్జెక్టు క్లాసెస్ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇండియన్ హిస్టరీ యొక్క ప్రిపరేషన్ విధానాలు ఎట్లా ఉంటాయి అనే అంశాలపైన నెక్స్ట్ వీడియోస్లో చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే సబ్జెక్టు చాలా ఎక్కువగా ఉంటుంది, మార్కులు తక్కువగా ఉంటుంది. 30 మార్కుల కోసం ఏన్షియంట్, మీడివల్, మోడ్రన్ మొత్తం దాదాపుగా 100 గంటల క్లాసు వరకు మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రఫీ అనేది చూడడానికి ఒకటే జాగ్రఫీ పదం ఉంటుంది, కానీ దాంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉన్నది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది. 4 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ ఎంత క్రిటికల్గా ఉంటుందో జాగ్రఫీ కూడా అంతే స్థాయిలో 100 గంటల పైన మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కొంత తక్కువ కాంటెంట్తో ఉండే ఒక అంశం ఏంటి సార్ అంటే ఇండియన్ సొసైటీ మాత్రమే తక్కువ కంటెంట్తో ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ కూడా తక్కువ కంటెంట్తో ఉంటుంది. తక్కువ కాంటెంట్తో మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్న ఏరియాస్ ఏంటి సార్ అంటే ఇండియన్ సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ. కానీ క్వశ్చన్లు మాత్రం పోయినసారి ఇండియన్ సొసైటీకి వెళ్ళి చాలా ఇన్డెప్త్గా గందరగోళంగా ఇచ్చిన సందర్భాలను ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ కనుక చూసి అర్థం కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. మినిమం 6 నెలల పాటు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. దాన్ని కొంత పొడిగించుకుంటే సంవత్సరం యొక్క కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ మంత్ కా మంత్ ఇవాళ మార్చి మొదలు పెట్టండి. అంటే 2026 యొక్క కరెంట్ అఫైర్స్ని మొత్తంగా చదివే ఒక ప్రయత్నం చేయాలా. 2027 ఎగ్జామ్ కంటే 1 మంత్ ముందు వరకు మనం కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది సంబంధించిన అంశాలు. ఇక సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ లోతుల్లోకి వెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు పైన అనాలిసిస్ మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను, చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు.